గుంటూరు జిల్లా అమరావతి ఎస్ఆర్ఎం కాలేజ్ లో ఫుడ్ పాయిజనింగ్ అలజడి రేపింది. నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చాలాసార్లు రోడ్డెక్కి నిరసన తెలియజేసిన యాజమాన్యం పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సంవత్సరంలో మొత్తం 6 సార్లు విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ కాగా కాలేజ్ యాజమాన్యం దీనిని గుట్టుచప్పుడు కాకుండా దాచిపెడుతుంది. దీంతో రంగంలోకి దిగిన ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులకు స్పందించారు. గుంటూరు సబ్ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాలేజ్లో తనిఖీలు నిర్వహించారు. అయితే సోమవారం ఎస్ఆర్ఎం కాలేజ్ లో 300 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడ్డారు. కాలేజీ యాజమాన్యంలో కీలక బాధ్యతలు చేస్తున్న వైసీపీ నేత వేణు ఈ విషయాన్ని మేనేజ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వైసీపీ నేత వేణు బెదిరించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈ ఇన్సిడెంట్ ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు జరిగిందని అటు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అయితే మేనేజ్మెంట్ ఈ విషయాన్ని దాచిపెడుతుందని వాళ్ళ వర్షన్. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా ఏదైతే అమరావతి ప్రాంతంలో అయితే ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాసిరకం ఫుడ్ పెడుతున్నారని అయితే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ పలు దఫాల ఏదైతే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి సెలవుల తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కాలంలో కూడా 6-7 సార్లకి ఫుడ్ నాసిరకం ఫుడ్ అని విద్యార్థులు నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే యాజమాన్యం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం దీనికి సంబంధించి పట్టించుకోకపోవడం జరిగింది. ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుగుతున్నప్పటికీ కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కూడా ఇవన్నీ పట్టించుకోని పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే మీడియాకి సమాచారం అందటంతో ముఖ్యంగా మన ఐ న్యూస్ అక్కడికి వెళ్ళటం, అక్కడికి సంబంధించిన పలుసార్లు ఇప్పటికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై పలుసార్లు అయితే వార్తలు ప్రచురించడం జరిగింది. దీంతో ఈ రోజు అయితే ఏదైతే జిల్లా అధికారులు అయితే యూనివర్సిటీని కూడా తనిఖీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తంగా ఈ ప్రస్తుతం ఏదైతే సోమవారం నాడు ఘటన ఎవరికి తెలియకుండా 300 మందికి అస్వస్థత గురైన పరిస్థితి అయితే ఉంది. వారందరినీ కూడా వివిధ ఇళ్లకు పంపించేయడం జరిగింది. అందులో కీలకంగా ఒక వైసీపీ నేత అక్కడ పనిచేస్తుండటం, అతని కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతుండటం. అయితే ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన వారిని కూడా వీటిపై అడగటానికి వస్తే యూనివర్సిటీకి వాళ్ళని కూడా బెదిరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే యూనివర్సిటీ మొత్తంగా కావాలనే లక్షల ఫీజులు తీసుకుంటూ విద్యార్థులకి అయితే ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాసిరకం ఫుడ్ తిని అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొన్నట్లుగా కూడా విద్యార్థులు పలుసార్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ఐ న్యూస్ లో వచ్చిన కథనాల నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లాకు సంబంధించి అలాగే సబ్ కలెక్టర్ కూడా అక్కడికి తనిఖీలకు నిర్వహించే పరిస్థితి ఉంది. ఆ తనిఖీల్లో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా అధికారులు తేల్చారు. వాళ్ళకు 4 విద్యార్థులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు మొత్తంగా కూడా యూనివర్సిటీని పరిశీలించి విచారిస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రస్తుతం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి యూనివర్సిటీపై చర్యలు తీసుకుంటామని కూడా సబ్ కలెక్టర్ ఇందాక చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.